Yes. Hello friends. Next video on polity on fundamental rights. So we are discussing fundamental rights. As usual, I'm Swati. So do well, prepare friends. So already application started. So 15 days over. I think 10 days over. So please do apply. Okay, do apply for group 1 prelims and even simultaneously SI constable. So those applications also filling. Okay, so to avoid the last minute rush, so do apply friends. Okay, apply carefully while applying. So select your centers also by so select first preference to nearest centers you can give. Okay, so as usual class we are discussing fundamental rights. So constitution provided us 7 fundamental rights initially. So after that, in 1978 we removed one fundamental rights, that is right to property, because of so many obligations and so many court cases. Okay, and next we have now only 6 fundamental rights. So we'll see in detail, so in which fundamental right what is there. Okay, so first fundamental right, as usually, a right to equality. So right to equality is dealing with how many articles friends? So it is dealing with around 4 articles, article 14 to 18. So let me see one by one. So which article is saying what? Okay, ఏ ఆర్టికల్ ఏం చెప్తుందో చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ని, ఎస్పెషల్లీ ఫండమెంటల్ రైట్స్లో ఉన్న ఆర్టికల్స్ని తెలుసుకోవడం అనేది మనకి నాట్ ఓన్లీ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, వీ నీడ్ టు నో దిస్ ఫర్ అవర్ డే టు డే యాక్టివిటీస్ ఆల్సో. సో డే టు డే పాలిటిక్స్లో కానీ బయట కానీ మనం ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మన రైట్స్ని ఎలా ఫైట్ చేయాలి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాట్ ఆర్ ద వేరియస్ ప్రొటెక్షన్స్ దట్ గివెన్ బై కాన్స్టిట్యూషన్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి కాన్స్టిట్యూషన్ ఏ ప్రొటెక్షన్స్ ఇచ్చింది, సో దాన్ని మనం ఎలా అప్లికబుల్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, సో లెట్ మీ సీ వన్ బై వన్. సో ఫస్ట్ ఆర్టికల్ 14 ఫ్రెండ్స్. సో రైట్ టు ఈక్వాలిటీ అంటున్నాం కదా, సో ఈక్వాలిటీ గురించే ఉంటుంది. ఎస్, ఈక్వాలిటీ అంటే ఏంటి? సమానత్వం, అన్నిట్లో అందరూ సమానం. అది మేల్ ఫీమేల్, ఓకే, ఆర్ సెక్స్, జెండర్ అండ్ దేర్ కమ్యూనిటీ ఆర్ రేస్, రిలీజియన్. ఓకే, ఇవన్నీ చూడొద్దు, అందరూ సమానమే. ఓకే, సో నో బడీ షల్ డిస్క్రిమినేట్ అండర్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. సో ఇట్ డీల్స్ విత్ ఈక్వాలిటీ బిఫోర్ లా, డీల్స్ విత్ ఈక్వాలిటీ బిఫోర్ లా. సో కోర్టుల ముందు, చట్టాల ముందు అందరూ సమానమే. ఓకే, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. సో లా అనేది ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ప్రొటెక్షన్స్ కల్పించాలి, అందరికీ ఈక్వల్గా ఉండాలి అనేది ఆర్టికల్ 14 చెప్తుంది. ఓకే, ఆర్టికల్ 14 డీల్స్ విత్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఓకే, సో లా అనేది అందరినీ ఈక్వల్గా ప్రొటెక్ట్ చేయాలి. అంతే, అందరినీ కోర్టులు అనేవి, చట్టాలు అనేవి ఈక్వల్గా కాపాడాలి. అండ్ చట్టం ముందు అందరూ సమానం. ఓకే, సో దీనికి నో బడీ ఈజ్ అబోలా, నో బడీ ఈజ్ అబో లా. చట్టం కంటే పైన ఎవరు ఉండరు, చట్టమే పైన ఉంటుంది. అంటే నైదర్ ఎ ప్రెసిడెంట్, నార్ ఎ ప్రైమ్ మినిస్టర్, నాట్ ఏ గవర్నర్, నార్ చీఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, జెడ్పీటీస్, ఎంపీటీస్, రాజులు, ఎవరైనా కూడా అందరూ చట్టం కిందనే, చట్టానికి ఎవరు ఎక్కువ కాదు, పెద్ద కాదు. సో నో బడీ ఈజ్ అబోలా. కానీ ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఇవ్వడం జరిగింది, అంటే మినహాయింపులు. ఎవరికి అవి అనేది చూద్దాం. సో ఎక్సెప్షన్స్, ఎక్సెప్షన్ ఈజ్ గివెన్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్. సో గవర్నర్స్కి ఇంకా ప్రెసిడెంట్కి ఎక్సెప్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ ఎక్సెప్షన్ ఏంటంటే, వెన్ గవర్నర్ ఈజ్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ ఆర్ ప్రెసిడెంట్ ఈజ్
discharging his duties. So when governor or the president, they are discharging their official duties, no court, okay, no court can summon them, okay. So they are in అఫీషియల్ డ్యూటీస్. సో అంటే వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు, సో ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ పదవిలో ఉన్నప్పుడు నో కోర్ట్, ఓకే, నో కోర్ట్, ఏ కోర్టు కానీ నో కోర్ట్ కెన్ సమన్, నో కోర్టు కెన్ సమన్ దెమ్, ఓకే. సో వాళ్ళని సమన్స్ చేసే అధికారము, సో వాళ్ళని ఏమంటారు, కోర్టు అరెస్ట్ చేసే అధికారము, ఓకే, వాళ్ళకు కోర్టు సమన్స్ ఇచ్చే అధికారం కూడా లేదనమాట. అంటే వీళ్ళకి ఒక సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని ఇంపీచ్మెంట్ అంటారు, ఇంపీచ్మెంట్. సో ప్రెసిడెంట్ మీద కానీ గవర్నర్ మీద కానీ అలిగేషన్స్ వస్తే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఫ్రెండ్. దాన్ని పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ ద్వారా లోక్సభ ఇంకా రాజ్యసభలో కలిపి తీసుకొని, సో ఆ ఏ గ్రౌండ్స్లో వాళ్ళని ఇంపీచ్ చేయాలంటే తీసేయడం అనేది పార్లమెంట్ పరిధిలోకి వెళ్ళిపోతుంది, చట్టాలు ఇక్కడ ఇన్వాల్వ్ కావన్నమాట. సో ఈ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అనేది మనం ఫర్దర్గా క్లియర్గా నేర్చుకుందాం. ఇప్పటి వరకు అయితే ఎవరికి ఎక్సెప్షన్స్ ఉన్నాయంటే ప్రెసిడెంట్ ఇంకా గవర్నర్కి వాళ్ళ అఫీషియల్ డ్యూటీలో ఉన్నప్పుడు నో కోర్ట్ కెన్ సమన్ దెమ్, ఓకే. వాళ్ళని ఏ కోర్టుకి మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం కానీ వాళ్ళకి సమన్ చేసే అధికారం కానీ లేదు, ఓకే. సో అన్లెస్ అంటిల్ వాళ్ళు ఆ పోస్ట్లో నుంచి బయటికి వచ్చేదాకా ఎవరు ఇది లేదనమాట, ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ రూల్ ఆఫ్ లా. దీన్ని ఏమంటామంటే రూల్ ఆఫ్ లా ఇన్ బ్రిటిష్ గవర్నమెంట్, ఓకే. సో బ్రిటిష్ గవర్నమెంట్లో దీన్ని ఏమనేటోళ్ళు అంటే రూల్ ఆఫ్ లా ఆర్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రూల్ ఆఫ్ లా. చెప్పాం కదా. సో చాలా వరకు బ్రిటిష్ చట్టాలనే మనం 1935 యాక్ట్ని రిప్లిక్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని, సో వాళ్ళని కొన్ని మనం ఫాలో అవుతుంటాం, ఓకే. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా మీన్స్, సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా మీన్స్, సో ఈక్వల్ ప్రొటెక్షన్ లా అంటున్నాం అంటే లా అనేది అందరినీ ఈక్వల్గా ప్రొటెక్ట్ చేయాలి, అందరినీ సమానంగా కాపాడాలి. అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా మీన్స్ లాస్ షెల్ బి ఈక్వల్లీ ఎన్ఫోర్స్డ్, లాస్ షెల్ బి ఈక్వల్లీ ఎన్ఫోర్స్డ్. సో అంటే అందరికీ సమానంగా అప్లికబుల్ కావాలా, అండర్ ఈక్వల్ కండిషన్స్, అండర్ ఈక్వల్ కండిషన్స్, ఓకే. సో సపోజ్ సామాన్యుడు వచ్చి కోర్టు దగ్గరకు వచ్చి నా భూమి పోయిందండి, నాది ఇది పోయిందండి అని చెప్తే వాడిని పట్టించుకోకుండా, అదే కొంచెం బలవంతుడు వచ్చి నాది ఇది ఉంది అది ఉంది అంటే పోలీస్ వాళ్ళు కానీ లా కానీ తక్షణమే రెస్పాండ్ కావడము ఇలాంటిది జరగొద్దు. సో అక్కడికి కోర్టు దగ్గరికి సామాన్యుడు వెళ్ళినా, ఒక కింగ్ వెళ్ళినా, ఒక రాజు వెళ్ళినా, ఒక సీఎం వెళ్ళినా కూడా కోర్ట్ అనేది ఇద్దరికి ఈక్వల్గా ప్రొటెక్షన్ అనేది కల్పించాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లాలో ఉండదు. ఈక్వాలిటీ అనే ఫండమెంటల్ రైట్కి అది విరుద్ధం, ఓకే. సో ఈ ఈక్వాలిటీలో ఎవరికి ఎక్సెప్షన్ ఇచ్చారంటే ప్రెసిడెంట్ ఇంకా గవర్నర్కి. ఒకటి ఏంటంటే వాళ్ళని రిమూవ్ చేసే ప్రొసీజర్ అనేది వేరే ఉంటుంది, ఓకే. ఈవెన్ దో వాళ్ళు తప్పు చేస్తే ఆ ఆబ్లిగేషన్స్ని ఫస్ట్ లోక్సభ పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాని తర్వాత లోక్సభ రాజ్యసభలో డిస్కషన్స్ పెట్టి దాన్ని మెజారిటీ పీపుల్స్ నుంచి ఇంప్లిమెంట్ చేసి ఒక ఇంపీచ్మెంట్ అనే ప్రొసీజర్ ద్వారా ప్రెసిడెంట్ని తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే అదొక గౌరవమైన పోస్టు, ఇండియాలో మన కంట్రీలోనే అత్యున్నతమైన పోస్ట్ కాబట్టి ఆ పోస్ట్కి గౌరవం ఇచ్చి దానికి ఒక ప్రొసీజర్ అనేది పెట్టడం జరిగిందనమాట, ఓకే. ఇది ఆర్టికల్ 14 చెప్తుంది. సో ఇక్కడ కూడా ఏమంటున్నాం, ఈక్వల్లీ ఎన్ఫోర్స్డ్ అంటున్నాం, అందరు ఈక్వల్ అంటున్నాం. కాకపోతే ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో వాట్ ఆర్ ద ఎక్సెప్షన్స్ అనేది చూద్దాం. సో ట్యాక్స్ ఉంటుంది కదా, ట్యాక్స్ లాస్ అందరికీ ఈక్వల్ అంటాం. సో అంటే అందరూ ప్రతి ఒక్కరు ఈక్వల్గా ట్యాక్స్ కట్టాలంటే, సో ట్యాక్స్ లా అనేది అగ్రికల్చర్ వాళ్ళకి
ఉండదు. అంటే అగ్రికల్చర్ మీద వచ్చే ఇన్కమ్కి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, అగ్రికల్చర్ అంటే చాలా రిస్క్తో కూడినది. సో వాళ్ళకు వచ్చే లాభాలు లేకపోతే వాళ్ళకు వచ్చే ఆదాయం అంతంత మాత్రం అనేది ఒక ఫీలింగ్ అనమాట. సో అందుకనే ట్యాక్స్ లా. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ అగ్రికల్చర్ ఈజ్ ఎన్ఫోర్స్. సో చూడండి, ట్యాక్స్ లా అనేది అందరికీ ఈక్వల్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ అగ్రికల్చర్. ఓకే, సో అగ్రికల్చర్ మీద వచ్చే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు. ఓకే, ఎగ్జెంప్టెడ్ అంటే తీసేయడం జరిగింది. అంటే అగ్రికల్చర్ మీద వచ్చే ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే మీకు వేరే పద్ధతిలో ఆదాయం వస్తే మీరు ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. కాకపోతే మీరు అగ్రికల్చర్ చేసి పండించిన దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదనేది ఒక ఎక్సెప్షన్ అనమాట. ఎందుకంటే రైతులను దృష్టిలో పెట్టుకొని, మనది రైతు ప్రభుత్వం కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ఇండియా అనేది అగ్రికల్చర్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంటే ఇండియాలో ఉన్న పాపులేషన్లో సగాని పైన పాపులేషన్ అనే వాళ్ళకి అగ్రికల్చరే ఎంప్లాయ్మెంట్ అనమాట. అండ్ ఇంకొకటి, అది న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వర్షాభావిత, అంటే వర్షం వస్తేనే పంటలు పండుతాయి, లేకపోతే లేదు. ఓకే, అనే ఒక ధోరణి అనేది ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి వాళ్ళకు వచ్చే ఇన్కమ్ మీద గవర్నమెంట్ అనేది ట్యాక్స్ తీసుకోదు. అంటే ఇక్కడ ఈక్వాలిటీ లేదు అని అర్థం. అంటే వాళ్ళ కండిషన్ని చూసి ఇది చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆల్సో. సో స్లాబ్స్ ఇస్తుంటారు కదా, సారీ ఫ్రెండ్స్. సో ఎలక్ట్రిసిటీ బిల్ ఇచ్చినప్పుడు కూడా స్లాబ్స్ ఇస్తుంటారు అనమాట. అంటే సపోజ్ ఈ ఐరన్ షాప్స్ వాళ్ళకి ఇప్పుడు రీసెంట్గా మన గవర్నమెంట్లో చూసుకుంటే ఈ ఐరన్ షాప్స్ లాండ్రీ చేసే వాళ్ళకి కొన్ని యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వడము. కొంత సపోజ్ 50 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంటు, దానికంటే ఎక్కువ కాల్చిన వాళ్ళకే వేయడం జరుగుతుంది. అంటే 50 యూనిట్స్కి మినిమం ఛార్జెస్ అనమాట. అంటే ఇది పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని, పువర్ పీపుల్ ఏంటంటే వాళ్ళు 50 యూనిట్స్ అంతకంటే తక్కువే కాలుస్తారు, వాళ్ళకి 50 యూనిట్స్ వరకు ఛార్జ్ చేయొద్దు అనే ఒక ఇది. అండ్ ఇంకా కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఇస్తారు వాళ్ళకి. అండ్ మన దగ్గర కూడా మోటార్స్, అగ్రికల్చర్కి ఫ్రీ కరెంట్ అని చెప్పేసి. ఓకే, సో అట్లాంటి ఎక్సెప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు చేసే పనిని, వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని బట్టి, వాళ్ళు ఉండే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ కండిషన్స్ని బట్టి కొన్ని ఎక్సెప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ద లా ఇట్ సెల్ఫ్ క్లాసిఫైడ్ ద పీపుల్ అండర్ different conditions and given exemptions, but these exemptions are reasonable. ఓకే, సో లానే కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చింది. ఓకే, లా గివెన్ సమ్ ఎగ్జామ్షన్స్. ఓకే, బట్ దే షుడ్ బి in reasonable format. ఓకే, రీజనబుల్ ఫార్మాట్. ఓకే, సో అవి ఆ ఎగ్జామ్షన్స్ అనేవి రీజనబుల్గా ఉండాలి, ఎలా పడితే అలా కాదు. ఆ ఎగ్జామ్షన్ ఇవ్వడం దానిక ఒక కాజ్ అనేది ఉండాలి, వ్యాలిడ్ రీజన్ ఉంటేనే ఈ ఎగ్జామ్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే లేదు. ఓకే, రీజనబుల్నెస్ ఆఫ్ ద ఎగ్జామ్షన్ షెల్ బి డిసైడెడ్ బై కోర్టు. చూడండి ఇక్కడ, సో ఈ రీజనబుల్నెస్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే రీజనబుల్నెస్ ఆఫ్ ఎగ్జామ్షన్స్. సో ఈ ఎగ్జామ్షన్స్ ఇస్తున్నాం సరే, సో ఇవి రీజనబులా కాదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే డిసైడెడ్ బై కోర్ట్స్. సో కోర్టు డిసైడ్ చేస్తుంది. ఓకే, షల్ డిసైడెడ్ బై కోర్ట్స్ ఓన్లీ. ఓకే, సో కోర్టు ద్వారానే ఆ ఇచ్చిన ఎక్సెప్షన్కి రీజన్ కరెక్ట్గా ఉందా లేదా. అగ్రికల్చర్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వద్దంటున్నారు, ఎందుకు, సో ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ ఎగ్జామ్షన్ ఆర్ నాట్ అనేది కోర్టు చెప్తుంది అనమాట. అవును, అగ్రికల్చర్ అనేది ఇండియాలో అగ్రికల్చర్ ప్రాక్టీస్లో ఇంకా మోడర్నైజేషన్ కానీ ఇలాంటివి ఏమి రాలేదు. సో అగ్రికల్చర్లో వచ్చే ఇన్కమ్ అన్సర్టెనిటీ అనమాట. సో వాళ్ళకి వర్షాలు వచ్చి పంట అంతా బాగా వస్తే పంట చేతికి వస్తుంది, లేదంటే రైతు మునిగిపోతడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి రీజన్స్ ఉంటాయి కాబట్టి ఇది ఓకే. అండ్ కరెంట్ బిల్ కూడా
ఓకే, ఎందుకంటే రైతులకి ఎక్కువ కరెంటు వాడతారు, వాళ్ళకి అగ్రికల్చర్ దాంట్లో. సో అక్కడ మీరు ఫ్రీ కరెంట్ ఇస్తాము, అది ఇస్తామని చెప్తే ఓకే, ఈ రీజనబులా కాదా అనే చెప్తుంది. అండ్ ఇక్కడ సమ్ వ్యాలిడ్ రీజన్స్ ఏది. సో ఆ రీజనబుల్నెస్ని ఎవరు క్వశ్చన్ చేస్తారంటే కోర్ట్స్ ఆర్ డిసైడింగ్. ఓకే, దిస్ ఈజ్ ఆర్టికల్ 14. ఓకే, సో ఆర్టికల్ 14 ఈజ్ ఓవర్. దెన్ వీ గో ఫర్ ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ ఆర్టికల్ 15. సో ఆర్టికల్ 15లో మనకి సబ్ ఉన్నాయండి, సబ్ ఆర్టికల్స్ అప్ టు 5 సబ్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఆర్టికల్ 15 ఏం చెప్తుందో చూద్దాం. సో 14 వచ్చేసి ఈక్వల్ బిఫోర్ లా అంటుంది, అండ్ ఇట్ ఈస్ లా షుడ్ బి ఈక్వల్లీ ఎన్ఫోర్స్ టు ఆల్ అంటుంది, అందరికీ ఈక్వల్గా ఉండాలి. సో ఇట్ ఈస్ అవైలబుల్ టు ఓన్లీ సిటిజన్స్. సో ఆర్టికల్ 15 అనేది అవైలబుల్ టు ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే ఈ ఆర్టికల్ 15 అనేది ఉంటుంది, మిగతా వాళ్ళకి అప్లికబుల్ కాదు. సో సిటిజన్షిప్ ఎలా ఉంటుంది, సింగిల్ సిటిజన్షిప్ వీ హ్యావ్ సీన్ రెస్, సిటిజన్షిప్ బై బర్త్, బై డీసెంట్, బై రిజిస్ట్రేషన్. ఓకే, సో అలా అనమాట. సో సిటిజన్స్కి మాత్రమే అవైలబుల్ ఉంది. ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అమాంగ్ ఇట్స్ సిటిజన్స్. ఓకే, సో స్టేట్ అంటే ఎవరు, కంట్రీ. ఇక్కడ స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అంటే భేదభావం అనేది చూపియొద్దు. ఓకే, అమాంగ్ సిటిజన్స్ అంటే పౌరులలో భేదభావం అనేది చూపియొద్దు. ఆన్ గ్రౌండ్స్, ఏ గ్రౌండ్స్లో. సో వాట్ ఆర్ ద వేరియస్ గ్రౌండ్స్ అంటే బై ద గ్రౌండ్స్ రేస్, వాళ్ళు ఏ రేసు, ఏ జాతి అని. ఓకే, రిలీజియన్, వాళ్ళు ఏ మతము అది. ఓకే, సెక్స్, జెండర్, మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండరా, అట్లాంటి. ఓకే, అండ్ ఏజ్, సో చిన్నపిల్లల, పెద్దవాళ్ళ, ఓకే, ఓల్డ్ ఏజా. సో ఇలాంటి భేదాలు ఏమీ లేకుండా చూసుకోవాలి, అందరూ ఈక్వల్ అని. ఓకే, సో స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ అమాంగ్ దేర్ సిటిజన్స్. సో ప్రజల మధ్యలో గవర్నమెంట్ లేకపోతే కంట్రీ, ఓకే, అనేది భేదభావం చూడొద్దు. ఏ గ్రౌండ్స్ మీద అంటే ఏ రేసు, ఏ రిలీజియను, విమెనా, ఫీమేలా, మేలా, ట్రాన్స్జెండరా, లేకపోతే చిన్నపిల్లల, పెద్దవాళ్ళ. ఓకే, సో ఏజ్, ఇట్లాంటి క్రైటీరియా మీద షల్ నాట్ డిస్క్రిమినేట్, భేదభావం అనేది చూపియొద్దు అనేది 15 చెప్తుంది. ఓకే, మళ్ళీ ఆ 15లో కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఎక్కడెక్కడ భేదభావం చూపియొద్దు అనేది నెక్స్ట్ ఆర్టికల్స్ అనమాట. ఆర్టికల్ 15(1). సో 15(1) ఏం చెప్తుందో చూద్దాం. సో 15 ఏం చెప్తుందంటే షెల్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ దిస్. ఓకే, సో వాట్ 15(1) ఈజ్ సేయింగ్ యాక్సెస్ ఆఫ్ షాప్స్. సో ఎక్కడ డిస్క్రిమినేట్ చేయొద్దంటే యాక్సెస్ ఆఫ్ షాప్స్. సో ఫ్రీగా ప్రతి సిటిజను అన్ని షాప్స్కి, ఎక్కడ ఏ షాప్కైనా వెళ్ళొచ్చు, నచ్చింది కొనుక్కోవచ్చు, నచ్చింది తెచ్చుకోవచ్చు. అంటే నువ్వు ఫీమేల్ ఈ షాప్కి రావద్దు, నువ్వు మేలు ఇక్కడ రావద్దు, లేకపోతే నువ్వు ఓల్డ్ పీపుల్ ఇక్కడ రావద్దు, అలాంటి డిస్క్రిమినేషన్ ఉండదు అన్నమాట. లేకపోతే నువ్వు హిందూ, నువ్వు ఈ షాప్కి రావద్దు, నువ్వు ముస్లిం, నువ్వు రావద్దు, నువ్వు క్రిస్టియన్. సో ఇలాంటి గ్రౌండ్స్ ఏమీ లేకుండా యాక్సెస్ టు షాప్స్. సో షాప్స్కి వెళ్ళొచ్చు మనం ఫ్రీడమ్గా. ఓకే, రెస్టారెంట్స్. ఓకే, సో ప్రతి రెస్టారెంట్కి, సో రెస్టారెంట్ అంటే హోటల్స్, ఇట్లాంటి ప్లేసెస్లో అప్పుడు ఇంతకుముందు ఉండే అనమాట. సో ఇది ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు ఇవన్నీ భేదాలు ఉండే అనమాట. డౌన్ ట్రాడెన్ అని, క్యాస్ట్ సిస్టము, ఓకే, రిలీజియన్ సిస్టము. సో మేల్కి ఫీమేల్కి అంటే ఫీమేల్స్ని తక్కువ చేసి చూసేవాళ్ళు, ఫీమేల్స్ ఇంట్లో నుంచి బయటకు రావద్దు, ఇవన్నీ ఉండే కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని ఇవి తేవడం జరిగిందనమాట. అంటే ఈ డిస్క్రిమినేషన్ అనేది ఉండొద్దు, దీన్ని ఏర్పారేయాలని చెప్పేసి తీసుకురావాలి. సరే, ఇప్పుడైతే కొంతవరకు లేదు, కాకపోతే కొన్ని ప్లేసెస్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనకు ఆఫ్ఘనిస్తానే చూడండి, మొత్తము విమెన్స్ని తొక్కేస్తున్నారు వాళ్ళు మళ్ళీ. సో విమెన్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ విమెన్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు, విమెన్స్ బయటకు రావద్దని, ఎడ్యుకేషన్ ఉండొద్దు, ఓన్లీ 6th క్లాస్ వరకే ప్రైమరీ ఎడ్యుకేషన్, దాని తర్వాత చదవద్దు, బయటకు రావద్దు. ఓకే, బయటకు వచ్చినా కూడా రీజనబుల్ ఎమర్జెన్సీ ఉంటేనే రావాలి, లేకపోతే ఇంట్లోనే పడి ఉండాలి. ఓకే, అండ్ మీకు లైసెన్స్ ఉండొద్దు. ఓకే,
సో డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పారు వాళ్ళకి. అండ్ బయటకి పబ్లిక్ ప్లేసెస్కి వస్తే కంపల్సరీ హిజాబ్, అదే వాళ్ళ బుర్కా ఉంటుంది కదా, సో అది కంప్లీట్ నీట్గా కప్పుకొని రావాలి, లేకపోతే బయటకు రావద్దు. సో ఇట్లాంటి అంటే ఆ డిస్క్రిమినేషన్ అనేది ఉండొద్దు అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. సో యాజ్ యూజువల్ మన ఇండియాలో లేదండి, చాలా వరకు ఎరాడికేట్ అయింది. కాకపోతే కొన్ని ప్లేసెస్లో ఇంకా మనం చూస్తున్నాం. సో అది కూడా ఉండొద్దు అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. ఓకే, నెక్స్ట్ హోటల్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఓకే, సో ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ అంటే సినిమా హాల్స్, పార్క్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అక్కడికి అందరూ వెళ్ళొచ్చు, నువ్వు రావద్దు, నువ్వు రా అనేది ఉండదన్నమాట. సో డిస్క్రిమినేషన్ అనేది ఉండొద్దని ఎవరు చెప్తున్నారంటే ఆర్టికల్ 15(1) చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 15(2) ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, సో అన్ని ఆర్టికల్ 15 అంటేనే డిస్క్రిమినేషన్ ఉండదు కదా, సో 1, 2, 3 ఏం చెప్తున్నాయి అంటే ఎక్కడెక్కడ ఉండదు డిస్క్రిమినేషన్ అనేది చెప్తున్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ 15(2)లో ఏం చెప్తుంది అంటే యూజ్ ఆఫ్ రోడ్స్. సో రోడ్డు మీద ఎవరైనా వెళ్ళొచ్చండి, నువ్వు హిందూ, నువ్వు ముస్లిము, నీ రిలీజియన్ ఇది, నీ ఏజ్ ఇది, నువ్వు వెళ్ళడానికి లేదు అనేది లేదు. సో రోడ్ యూసేజ్. ఓకే, యూజ్ ఆఫ్ వెల్స్. సో కామన్ వెల్స్ ఉంటాయి కదా, యూజ్ ఆఫ్ వెల్స్. సో మీరు లేటెస్ట్గా శ్యామ్ సింగరాయ్ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సో పాతకాలంలో నిజంగా ఫ్రెండ్స్ అంటే కొన్ని మనం మూవీస్కి రిలేట్ చేసుకోవచ్చు. ఓకే, సో కొన్ని మూవీస్లో అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ పేట్రియాటిక్ మూవీస్ వస్తున్నాయి కదా చాలా వరకు. సో పేట్రియాటిజం మీద, ఫ్రీడమ్ మీద, ఓల్డెన్ డేస్ స్ట్రక్చర్స్ మీద. సో శ్యామ్ సింగరాయ్ మూవీ చూస్తే మీరు ఆయన దీనికోసమే ఫైటింగ్ చేస్తాడు, ఒక దేవదాసి సిస్టమ్ మీద. ఓకే, అంటే ఆ దేవదాసి అనే పేరు చెప్పేసి మన తెలంగాణ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ దేవదాసి అనేది. సో ఆ దేవదాసి సిస్టమ్ని ఎరాడికేట్ చేయాలని, విమెన్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలండి. అదే మీరు అక్కడ శ్యామ్ సింగరాయ్ ఫైటింగ్ చేస్తారు కదండి, ఆ వెల్స్ దగ్గర వాటర్ తెచ్చుకోవడానికి వస్తే వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు, ఈయన ఏం చేస్తాడు, వాళ్ళకి వాటర్ యాక్సెస్ ఇస్తాడు. సో దాని మీద వాళ్ళది ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళదేమో ఆర్థోడాక్స్ అంటే కంప్లీట్గా ఒక రిచువల్స్ని ఫాలో అవుతుంటారు అనమాట. అంటే ఇంకంతే, అంటరాని వాళ్ళంటే మేము ముట్టుకోవద్దు, మేము పైనుంచి ఊడిపడ్డాం అని ఒక ఫీలింగ్లో ఉంటారు అనమాట ఆర్థోడాక్స్ అంటే. సో కంప్లీట్ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ వాళ్ళది. ఈయన ఏమంటే సోషల్ వెల్ఫేర్ కోసం ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. సో అదే వెల్స్ యూజింగ్. సో కామన్ వెల్స్ ఉండే అప్పుడు ఈ నల్లాలు ట్యాంకులు లేవండి, వెల్స్ అంటే తవ్విన బావులు ఉంటాయి కదా, బావులలో నుంచే నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. సో ఆ నీళ్ళు తెచ్చుకునే దగ్గర అప్పుడు ఏముండేదంటే లోవర్ క్యాస్ట్ వాళ్ళు అంటే ఎస్సీస్, ఎస్టీస్ అట్లాంటి వాళ్ళు ఈ కామన్ వెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముట్టుకోవడానికి వీల్లేదు, వాళ్ళు ఇక్కడికి రావద్దు. అండ్ టెంపుల్ ఎంట్రీ కూడా లేదు ఫ్రెండ్స్. ఓకే, సో గాంధీజీ తర్వాత హరిజనోద్యమం ఇలాంటి తీసుకొచ్చి టెంపుల్ ఎంట్రీ ఇవన్నీ తర్వాత స్టార్ట్ అయినాయి, కానీ టెంపుల్ ఎంట్రీ కూడా లేకుండే వాళ్ళకి. ఓకే, సో అందుకనే ఇవన్నీ. సో కాన్స్టిట్యూషన్లో ఇవి ఎందుకు పెట్టారని మీరు ఇప్పుడు ఆశ్చర్యపోతుండొచ్చు. కాకపోతే ఇప్పటికి కూడా కొన్ని ఏరియాస్లో, కొన్ని ప్లేసెస్లో మనం చూస్తుంటాం ఈ డిస్క్రిమినేషను. సో ఇది కామన్వెల్త్ అందరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నువ్వు రావద్దు అనేది లేదనమాట. ఓకే, నెక్స్ట్ యూజ్ ఆఫ్ ట్యాంక్స్. మీకు సిల్లీగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇవన్నీ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు కూడా చాలా చోట్ల అంటే ఎక్కడో అక్కడ ఉంది. ఓకే, సో అది కూడా ఉండొద్దు అనేది కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఇలాంటి డిస్క్రిమినేషన్ ఎక్కడైనా జరిగితే మీరు అండర్ ఆర్టికల్ 15(2) మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది ఫండమెంటల్ రైట్. ఎవరికి మిమ్మల్ని పబ్లిక్ ప్లేసెస్లో ఉండే వెల్స్ని కానీ, రోడ్స్ని కానీ, ట్యాంక్స్ని కానీ, ఓకే బాతింగ్ గార్డ్స్ కానీ డిస్క్రిమినేట్ చేసే అధికారం అనేది లేదు. మీరు కోర్టులో వాళ్ళ మీద కేసు లేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది నెక్స్ట్ యూజ్ ఆఫ్ బాతింగ్ గార్డ్స్. ఓకే, సరే ఇప్పుడు బాతింగ్ గార్డ్స్ అంటే అప్పుడు ఉండేవి అనమాట, కామన్ బాత్ అనేది ఉండేది. సో ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇది మనం పుష్కరాలు కానీ, టెంపుల్స్ అట్లాంటి ప్లేసెస్లో చూస్తుంటాం. సో కామన్ బాతింగ్ అనేది ఉంటుంది అక్కడ, పైనుంచి వాటర్ పడుతుంటే అందరు వెళ్ళి అక్కడ స్నానం చేయడం. సో రివర్లో కామన్ బాతింగ్. సో బాతింగ్ గార్డ్స్ రివర్ ఉన్న ప్లేసెస్లో. సో అట్లాంటి ప్లేసెస్లో కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండదు అనమాట. ఓకే, అండ్ పబ్లిక్ రిసార్ట్స్ విచ్ ఆర్ ఐదర్ కన్స్ట్రక్టెడ్ ఆర్ మెయింటైన్డ్ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్స్. ఓకే, పబ్లిక్
రిసార్ట్స్. సో మనకి పబ్లిక్ రిసార్ట్స్ అంటే, సో రిసార్ట్స్ అంటే తెలుసు కదా అందరికీ. సో అవి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్. ఓకే, సో మనకి చిల్కూరు బాలాజీ ఏరియా అక్కడికి వెళ్తే రిసార్ట్స్ అనేవి చాలా కనిపిస్తాయి మనకి. సో మన గవర్నమెంట్ రిసార్ట్ కూడా ఉంది అక్కడ, హరిణి అని. ఓకే, హరిత, రైట్, హరిత హోటల్స్. సో ఇది ఐదర్ బై ప్రైవేట్, సో ఇది ప్రైవేట్ చేతిలో ఉన్నా కూడా ఓకే. అండ్ ఐదర్ దే ఆర్ మెయింటైన్ బై పబ్లిక్ ఫండ్స్ ఆల్సో. ఓకే, సో ప్రైవేట్ ఫండ్స్ కానీ పబ్లిక్ ఫండ్స్ ఏ రకంగా మెయింటైన్ చేసినా కూడా డిస్క్రిమినేషన్ అనేది ఇవ్వద్దు. అంటే ప్రైవేట్గా నేను చేస్తున్నా అంటే నాది ఇది నా సొంతం అట్లా అని కూడా లేదు. సో ప్రైవేట్గా అయినా కూడా మీరు అందరినీ అలో చేయాలి, డిస్క్రిమినేషన్ అనేది చేయొద్దు అనమాట. ఓకే, సో కన్స్ట్రక్టెడ్ ఆర్ మెయింటైన్డ్ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్స్. సో అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్స్, స్టేట్ అంటే కంట్రీ. సో కంట్రీ కాకుండా ప్రైవేట్గా చేస్తున్నా కూడా ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేది చూపించద్దు. సరే, నువ్వు పార్క్ ఉందా, బాతింగ్ ఘాట్ ఉందా, రోడ్ ఉందా, రోడ్ ట్యాక్స్ కట్టు, అందరు వెళ్తారు, అందరు కడతారు రోడ్ ట్యాక్స్, అందరు యూజ్ చేసుకుంటారు. సో వెల్స్, బోర్వెల్స్ నువ్వేమైనా ఛార్జ్ చేసినావో చెయ్యి, కానీ అందరికీ ఓపెన్ టు ఆల్ అనేది మనకి 15(2)లో చెప్తుంది. ఓకే, సో మీకు నిజంగా కూడా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా అనిపిస్తుంది, కానీ ఉన్నాయి ఫ్రెండ్స్, కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి, చూస్తున్నాం కదా. సో డే టు డే మనం ఫాలో అవుతున్నాం కదా, న్యూస్ పేపర్స్ చూస్తుంటే దళిత్స్ అని కొట్టారని, వాళ్ళని పీడించారని, లేకపోతే వాళ్ళకి ఏదో వేరే వర్క్స్ చెప్పారని కొన్నిసార్లు మనం చూస్తుంటాం. ఎస్, సో కొన్ని ప్లేసెస్ బీహార్ అక్కడ, ఎందుకు మన స్టేట్లో కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి న్యూస్. ఓకే, ఇలాంటి ఇష్యూస్ మీద. రైట్, నెక్స్ట్ 15(3). సో 15(2) అయిపోయింది కదా. ఆర్టికల్ 15(3) ఏం చెప్తుందో చూద్దాం. ఆర్టికల్ 15(3) ఈజ్ డీలింగ్ విత్. ఓకే, సో ఆర్టికల్ 15(3) ఏం చేస్తుందంటే ఇట్ డీల్స్ విత్ ఎగ్జెంప్షన్. ఓకే, ఎగ్జెంప్షన్ గివెన్ టు ఆర్టికల్ 15(1) and 2. ఓకే, సో దీంట్లో ఎగ్జెంప్షన్, సో ఎగ్జెంప్షన్స్ టు ఆర్టికల్ 15(1), 15(2). ఓకే, సో 15(1), 15(2)లో చెప్పిన దాంట్లోకి ఇక్కడ ఎగ్జెంప్షన్స్ అనమాట. సో ఎగ్జెంప్షన్ ఫర్ చిల్డ్రన్ అండ్ విమెన్. సో ఇక్కడ ఈక్వల్ అని చెప్పుకుంటూ వచ్చినాం కదా. సో ఇక్కడ ఎవరికి ఎగ్జెంప్షన్ ఉంది అంటే చిల్డ్రన్స్కి, విమెన్స్కి, డిసేబుల్డ్కి. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ విమెన్స్కి 33% రిజర్వేషన్ అంటాం కదా. సో ఎందుకంటే విమెన్స్ అనేవాళ్ళు వెనుకబడి ఉన్నారు. ఓకే, వాళ్ళ అభివృద్ధికి కృషి చేయాలి అనే ఇదితోటి. ఇప్పుడు కూడా చట్టసభల్లో చూస్తాం మనము. సో పాలిటిక్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా విమెన్స్ స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, అందుకనే విమెన్స్ని ఎడ్యుకేషన్ పరంగా, పాలిటిక్స్ పరంగా ఎంకరేజ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ పరంగా అనే దాని మీద విమెన్స్కి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 15(3)లో ఎగ్జెంప్షన్ ఇచ్చారు. ఎవరికి అంటే విమెన్స్కి కానీ, చిల్డ్రన్కి కానీ, డిసేబుల్డ్కి కానీ. సో డిసేబుల్డ్కి కూడా రిజర్వేషన్ ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్కి, సో చిన్నపిల్లలకి కూడా కొన్ని టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా. సో వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి కొన్ని టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మెయిన్గా ఇదన్నమాట. సో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, సో రిజర్వేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్లో ఇప్పుడు ఇంతకుముందు నోటిఫికేషన్లో కూడా తెలంగాణ గవర్నమెంట్ విమెన్ క్యాండిడేట్స్కి ఎక్కువ సీట్స్ అలొకేట్ చేయడం జరిగింది. అంటే ఎక్కువ పోస్టులని విమెన్ క్యాండిడేట్స్కి ఇస్తామని ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, లాస్ట్ వరకు ఏం జరుగుతుందో తెలియదు, కానీ కాకపోతే ఉన్న పోస్టులలో, గ్రూప్ 1 పోస్టులలో విమెన్స్కి ఎక్కువ ఇస్తాము ఓకే అనే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విమెన్స్ అనేవాళ్ళు వెనుకబడి ఉన్నారు, వాళ్ళకి ఇంకా ప్రాపర్గా చదువు లేదు. ఓకే, వాళ్ళు ఇంకా బయటకు రావట్లేదు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు. సో మొన్న రీసెంట్గా ఒక సర్వే వచ్చింది, జస్ట్ 40% ఆఫ్ ద విమెన్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఆర్ జాబ్డ్. ఓకే, ఎంప్లాయిడ్ ఆర్ ఇన్కమ్. సో ఓన్లీ 40% విమెన్స్ మాత్రమే ఇంకా ఈ సెంచరీలో కూడా, ఈ 21st సెంచరీలో కూడా అంతేమంది ఇంకా వర్కింగ్ అనమాట, జాబ్ చేస్తున్నారు, అంతేమందికి ఇన్కమ్ ఉంది. ఇంకా ఇన్కమ్ లేకుండా ఉన్న హౌస్ వైఫ్స్ ఉన్నారు అనే ఒక సర్వే కూడా రీసెంట్గా వచ్చింది. సో వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వడమే 15(3) అనమాట. నెక్స్ట్ 15(4) ఉంది కదా, నెక్స్ట్ ఏం చెప్తుందో చూద్దాం. ఎస్, ఆర్టికల్
15(4). ఫ్రెండ్ దాంట్లో ఏముందో తెలిస్తే చాలు మనకి, ఇంకా డీప్గా వెళ్ళకండి. ఓకే, ఎందుకంటే చాలా ఆర్టికల్స్ ఉన్నాయి మనకి, ప్రతి ఒక్కటి చదవాలంటే టైం మనం ఇవ్వలేము, లాస్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. సో దేంట్లో ఏముందో తెలుసుకుంటే సరిపోతుంది. డీప్గా వెళ్ళాలంటే చాలా టైం కన్జ్యూమింగ్. అండ్ ఇంకొకటి, మనకి ఒకటే సబ్జెక్ట్ లేదు ఫ్రెండ్స్, మనకి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అన్నిటికీ ఈక్వల్ టైమింగ్, ఈక్వల్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అందుకనే మీరు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుంటూ వెళ్ళండి, అంతేగాని దానికి డీప్గా వెళ్ళి ఇంకా దాన్ని క్వశ్చన్ చేస్తూ ఇది చేస్తూ ఏ ఆర్టికల్లో ఏముంది, సో దానివల్ల ఏంటి, దానికి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా, దాన్ని ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో తెచ్చారా, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ యాడెడ్. సో ఇది ముందు లేదండి, యాడెడ్ బై ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. చూడండి, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1957. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. ఓకే, సో 1951లోనే దీన్ని యాడ్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ద్వారానే మనకి 15(4) అనేది యాడ్ చేశారు. అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి, అంటే ఏం మిస్ చేసుకున్నారో చూడండి. సో 15(4) ఏం చెప్తుందంటే, ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ఒక కోర్టు కేసులో జడ్జిమెంట్ని ఓవర్కమ్ చేయడానికి తెచ్చింది. సో ఆ కోర్టు కేసు ఇంపార్టెంట్. ఆ కోర్టు కేసు ఏంటంటే స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్. ఓకే, స్టేట్ ఆఫ్ మద్రాస్, అప్పుడు మద్రాస్ స్టేట్ అండి. ఓకే, సో స్టేట్ ఆఫ్, ఇప్పుడు చెన్నై తమిళనాడు కాదు, మద్రాస్, స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరై రాజన్. తమిళియన్స్ ఫ్రెండ్స్ ఇలానే ఉంటాయి పేర్లు. సో ఈ కేసులో ఇచ్చిన ఆర్డర్ని రివైజ్ చేసుకోవడానికి, ఓవర్కమ్ చేయడానికి ఆర్టికల్ 15(4)ని ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్కి యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చెప్పారంటే, దిస్ ప్రొవిజన్ డీల్స్ విత్ రిజర్వేషన్ ఫర్ సోషల్లీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో రిజర్వేషన్ ఎవరికి ఇచ్చారంటే, రిజర్వేషన్స్ ఎలా ఇవ్వాలి, ఏ గ్రౌండ్స్లో ఇవ్వాలంటే, రిజర్వేషన్స్ అండర్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ క్లాసెస్. ఓకే, సో సోషల్ ఇంకా ఎకనామిక్లో, ఓకే, ఎకనామిక్ ఆదాయపరంగా ఇంకా సామాజిక పరంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేది ఏ కేసులో చెప్పింది? ఓకే, సుప్రీంకోర్టు. అంటే మద్రాస్, స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ కేసు